గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి మనం సెకండ్ సెమిస్టర్ అంటే ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఎగ్జామ్స్ ఇంకా అవ్వనప్పటికీ సెకండ్ సెమిస్టర్లో మనం అడుగు పెట్టడం జరిగింది. ఈ సెకండ్ సెమిస్టర్ వచ్చి మనకి ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకి మెయిన్ టాపిక్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ సెమ్లో ఏంటంటే ఇనార్గానిక్, అదేవిధంగా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకు మెయిన్ టాపిక్స్గా ఇవ్వడం జరిగింది. అయితే మరి సెకండ్ సెమ్కి వచ్చేసరికి సెకండ్ సెమ్లో ఆర్గానిక్ మరియు జనరల్ కెమిస్ట్రీ నుంచి మనకి 5 యూనిట్లు మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంటే ఆర్గానిక్ మరియు జనరల్ కెమిస్ట్రీ. అయితే ఈ ఆర్గానిక్ మరియు జనరల్ కెమిస్ట్రీ కనుక మనం చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి మనకి 3 యూనిట్లు ఇవ్వడం జరిగింది. జనరల్ కెమిస్ట్రీ నుంచి మనకి 2 యూనిట్లు, టోటల్గా 5 యూనిట్లు మనకి ఈ ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ మనకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అయితే మనకి ఒక్కసారి ఈ సిలబస్ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే రైట్. మొదటిగా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 3 యూనిట్లు మనం చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి 3 యూనిట్లు మనం చూస్తే ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి వాడు ఇంట్రడ్యూస్ చేసింది రికాప్యులేషన్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి రికాప్యులేషన్ ఆఫ్ బేసిస్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. బేసిస్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. బేసిస్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీనిలో మనకి మేజర్గా దేని గురించి చూస్తూ ఉంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. దీనిలో వేటి గురించి నేర్చుకుంటామంటే మనం ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్, ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్, ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్. ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్ అవి కనుక మనం చూస్తే అంటే దీనిలో ఏం చేస్తామంటే ఆల్కేన్స్, సైక్లో ఆల్కేన్స్ అంటే ఏరోమాటిక్ అండ్ ఆలోఫాటిక్ ఆల్కేన్స్ అనమాట. ఓకే, వీటిలో మనకి మేజర్గా మనకి ఏమేమి సబ్ టాపిక్స్ ఇచ్చాడో మనం చూసినట్లయితే జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. చూడండి, మొదటిగా చూస్తే జనరల్ మెథడ్స్ ఆఫ్ preparation of alkanes. Preparation of alkanes. General methods of preparation of alkanes. దీనిలో మనకి ఏమి ఇచ్చారంటే ఉజ్ అండ్ ఉజ్ ఫిటిక్ రియాక్షన్. ఏమిటది? ఉజ్ అండ్ ఉజ్ ఫిటిక్ రియాక్షన్. ఉజ్ అండ్ ఉజ్ ఫిటిక్ రియాక్షన్. ఫిటిక్ రియాక్షన్, కోరేహౌస్ సిన్థసిస్. ఇంకా ఇందులో ఏమి చూడాలంటే మనకి కోరేహౌస్ సిన్థసిస్, కోరేహౌస్ సిన్థసిస్, physical and chemical properties of alkanes. Physical and chemical properties of alkanes. Physical and chemical properties of alkanes.
Physical and chemical properties of alkanes. Further ఇంకేం చూస్తామంటే ఇందులో isomerism and effect of properties. Isomerism and its effect of properties. Isomerism and its effect of properties. ఇంకా ఏం చూస్తామంటే దీనిలో మనం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్స్ reactions. Free radical substitution reaction. Free radical substitution reactions. దీనిలో ఏమేమి చూస్తామంటే halogenations and concept of relative reactivity versus selectivity. Halogenation and concept of relative reactivity versus selectivity. Reactivity versus selectivity. ఇంకా మనకి దీనిలో ఏమి ఇచ్చారంటే కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్. ఏమిటవి? కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్. Conformational analysis of alkanes. Is of alkanes. Conformational analysis of alkanes. దానిలో మనం ఏం చూస్తామంటే cycloformations, relative and stability and energy diagrams of ethane. ఇందులో ఏం చూస్తామంటే కన్ఫర్మేషనల్ అనాలిసిస్ లో cycloformations చూస్తాం. cycloformations and relative stability and energy diagram of ethane. Relative stability and energy diagrams of ethane. Relative stability and energy diagram of ethane. అండ్ ఇంకేమంటున్నాడంటే ఇందులో ప్రోపేన్ అండ్ బ్యూటేన్ గురించి కూడా మనం మాట్లాడుతాం. ఏంటంటే ప్రోపేన్ అండ్ బ్యూటేన్. ఇవి మనం కన్ఫర్మేషనల్ అనాలిసిస్ లో మనం ఇవి చూస్తాం అన్నమాట. ఆల్కేన్స్ ఆఫ్ కన్ఫర్మేషనల్ అనాలిసిస్. అయితే ఇంకేమి ఇంట్లో మనం కంటిన్యూషన్ సిలబస్ ఇంకేమి ఇచ్చారంటే దీనిలో జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ అండ్ రిలేటివ్ స్టెబిలిటీ. జనరల్ మాలిక్యులర్ formula of cycloalkanes. General molecular formula of cycloalkanes and relative stability and relative stability.
నెక్స్ట్ బేయర్ స్టైన్ థియరీ. నెక్స్ట్ బేయర్ స్టైన్ థియరీ. నెక్స్ట్ సైక్లోహెక్సేన్ కన్ఫర్మేషన్స్ విత్ ఎనర్జీ డయాగ్రామ్. సైక్లోహెక్సేన్ కన్ఫర్మేషన్స్ విత్ ఎనర్జీ డయాగ్రామ్. Cyclohexane conformations with energy diagram. Cyclohexane conformations మన ఎనర్జీ డయాగ్రామ్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఆల్కేన్స్. సైక్లోహెక్సేన్. నెక్స్ట్ conformations of mono substituted cyclohexane. Mono substituted cyclohexane. ఇది మనకి మొదటి యూనిట్లో నేర్చుకోవాల్సినటువంటి సబ్ టాపిక్స్. ఇంటవి ఫస్ట్ యూనిట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సబ్ టాపిక్స్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ యూనిట్ 2 సెకండ్ యూనిట్ గా మనం చూస్తే సెకండ్ యూనిట్ వచ్చి మనం ఫస్ట్ యూనిట్ ఏం చూసాం? కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ చూసాం. ఇప్పుడు కార్బన్ కార్బన్ మల్టిపుల్ బాండ్ లేదా డబల్ బాండ్ లేదా దాన్నే బై బాండ్స్ అంటాం. ఏమిటది? కార్బన్ కార్బన్ బై బాండ్. కార్బన్ కార్బన్ బై బాండ్స్. మనం ఫస్ట్ చూసినటువంటి కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ లో ఆల్కేన్స్ గురించే మనం మాట్లాడుకుంటాం. అంటే ఏ ఆల్కేన్స్? ఎలిఫెటిక్ ఆల్కేన్స్ లైక్ కార్బన్ టు కార్బన్ చైన్ ఫార్మ్స్. నెక్స్ట్ అందులోనే ఆల్కేన్స్ ఇంకా చూడాలంటే సైక్లో ఆల్కేన్స్. ఏంటవి? సైక్లో ఆల్కేన్స్. సైక్లో ఆల్కేన్స్ ఎగ్జాంపుల్స్ మనం ఏవైనా తీసుకోవచ్చు. సైక్లోహెక్సేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోప్రోపేన్ ఏవైనా తీసుకోవచ్చు. లేదంటే ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెప్టేన్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం మొదటి యూనిట్లో డిస్కస్ చేస్తాం. సెకండ్ యూనిట్లో వచ్చేసరికి ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఏంటవి? ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కీన్లు మరియు ఆల్కైన్ల గురించి మనం దీనిలో నేర్చుకుంటాం. అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ కలిగి ఉన్నటువంటివి మనం వీటిలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వాటిని ఆల్కీన్స్ మరియు ఆల్కైన్స్. ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఈ రెండింటి గురించి మనం ఈ యూనిట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతున్నాం. అయితే దీంట్లో మనకి ఏమేమి సబ్ టాపిక్స్ అనేవి మనకి ఇచ్చాడు ఏమిటనేది ఒకసారి చూసినట్లయితే చూడండి. జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్. మొదటిగా చూసుకుంటే జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే వీటి యొక్క ఫస్ట్ ప్రిపరేషన్. మొదటగా వాటి యొక్క ప్రిపరేషన్ చూస్తాం. సెకండ్ వన్ వచ్చి కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీ చూస్తున్నాం. సైక్లో కార్బన్ కార్బన్ మల్టిపుల్ బాండ్స్ అంటే తీసుకున్నాం. ఆల్కీన్స్, ఆల్కైన్స్ తీసుకున్నాం కాబట్టి వాటి యొక్క కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మనం మాట్లాడతాం. నెక్స్ట్ ఇంకా దీనిలో మనం వేటి గురించి మాట్లాడుకుంటామంటే మెకానిజం ఆఫ్ E1, E2, E1CB రియాక్షన్స్. Mechanism
E1, E2, E1 CP అంటే ఎలిమినేషన్ రియాక్షన్స్ అన్నమాట. ఏంటంటే ఎలిమినేషన్ రియాక్షన్స్ మనం ఇంత ముందు క్లాసులో కూడా మనకి నేర్చుకున్నాం. E1, E2, E1 CP రియాక్షన్స్. అదేవిధంగా సెడ్జాఫ్ అండ్ హాఫ్మన్ ఎలిమినేషన్స్. సెడ్జాఫ్ అండ్ హాఫ్మన్ ఎలిమినేషన్స్. Kirchhoff and Hoffman eliminations. Kirchhoff and Hoffman eliminations. Next, అదేవిధంగా electrophilic addition and mechanism with suitable examples. Electrophilic addition electrophilic addition and mechanism with suitable examples. అంటే ఎలక్ట్రోఫిలిక్ మెడిసిన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. దానిలో కొన్ని మెకానిజమ్స్ మరి అదేవిధంగా వాటికి కొన్ని సూటబుల్ ఎగ్జాంపుల్స్తో మనం దీన్ని నేర్చుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఇంకేమి ఇచ్చాడంటే దీనిలో సిన్ అండ్ యాంటీ ఎడిషన్. సిన్ అండ్ యాంటీ ఎడిషన్స్. సిన్ అండ్ యాంటీ ఎడిషన్స్. Sin and anti-addition. Sin and anti-additions. Next, addition of addition of H2, X2, H2, X2 and HX. Addition of H2, X2 and HX. Next ఏమి ఇచ్చాడంటే ఆక్సిమెర్క్యురేషన్. దాని గురించి నేర్చుకోవాలంటే ఏమిటది ఆక్సిమెర్క్యురేషన్. ఆక్సిమెర్క్యురేషన్ కామా డిమెర్క్యురేషన్. Oxymercuration, demercuration. Oxymercuration, demercuration and hydroboration and hydroboration, demercuration and hydroboration. Hydroboration and oxidation చూస్తాము. ఆక్సిజన్ గురించి చూస్తాము. హైడ్రోబోరేషన్, ఆక్సిడేషన్. ఇంకా మనం చూస్తే ఇందులో ఓజోనాలిసిస్. ఓజోనాలిసిస్ ఇందులో ఓజోనాలిసిస్ గురించి మనం నేర్చుకుంటాం. ఓజోనాలిసిస్. నెక్స్ట్ అదేవిధంగా హైడ్రాక్సిలేషన్. ఓజోనాలిసిస్ హైడ్రాక్సిలేషన్. ఓజోనాలిసిస్ హైడ్రాక్సిలేషన్. నెక్స్ట్ డీల్స్ ఆర్డర్ రియాక్షన్. Order Diels order reaction. One comma two and 1, 4. 1, 2 and 1, 4
Addition reactions in conjugated dyes. Addition reactions in addition reactions in conjugated dyes. Addition reactions in conjugated dyes. ఇక్కడ ఏం చూస్తున్నాం 1,2 1,4 addition reactions చూస్తున్నాం. ఇందులో conjugated dyes, for example butadiene, ethylene, methylene, propylene, methylene, వీటి గురించి వీటిని ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేది ఏమి ఇచ్చారంటే దీనిలో రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైన్స్. రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైన్స్. Reactions of alkynes. Reactions of alkynes. Next, దానిలో ఏమి ఇచ్చారంటే ఎసిడిటీ, ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్స్. దీనిలో ఎసిడిటీ, ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్స్. Electrophilic and nucleophilic additions. Next thing we will hydration to form carbonyl compounds. Hydration to form carbonyl compound. Hydration to form carbonyl compound. Hydration to form carbonyl compounds. Alkylation of terminal alkynes. Alkylation of terminal alkynes. Alkylation of terminal alkynes. ఇవి మనకి కార్బన్ టు కార్బన్ బై బాండ్స్, అంటే ఆల్కీన్స్ మరియు ఆల్కైన్స్ అనేవి వాటిలో ఒజోనాలిసిస్ కానీ డిసార్డర్ రియాక్షన్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ అనేవి ఎడిషన్ రియాక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని మనం ఈ యూనిట్ నుంచి నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ కనుక మనం చూస్తే Unit 3. Unit 3. Benzene and its reactivity. Benzene and its reactivity. Benzene and its reactivity. Benzene and its reactivity. Concept of aromaticity. ఇందులో చూసుకుంటే 1 by 1 కాన్సెప్ట్ ఆఫ్ aromaticity. కాన్సెప్ట్ ఆఫ్ aromaticity. aromaticity గురించి మనం ఇందులో నేర్చుకుంటాం. ఇది కొత్తగా మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది. దీనిలో ఏమంటే హోకెల్ రూల్, aromaticity హోకెల్ రూల్ గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా అప్లికేషన్ టు బెంజినాయిడ్ అండ్ నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్. Applications to benzenoid
and non-benzenoid compounds. Benzenoid and non-benzenoid compounds. Benzenoid and non-benzenoid compounds. అంటే aromatic బెంజినాయిడ్ నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ అని ఉంటాయి. వాటి గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇంకేం చూస్తామంటే నెక్స్ట్ వన్ చూస్తే జనరల్ మెకానిజం ఆఫ్ electrophilic aromatic substitution. Electrophilic aromatic substitution. Electrophilic aromatic substitutions. Next, mechanism of nitration. Nitration is mechanism of nitration. Mechanism of nitration. Next, ఇంకా మీరు దీనిలో చూస్తే freedom of alkylation and acylation. దీనిలో freedom of alkylation and acylation. Freedom of alkylation and acylation. Friedel-Crafts alkylation and acylation. Orientation of aromatic substitutions. Next one is orientation of aromatic substitutions. Orientation of aromatic substitutions. Next, దీనిలో ఆర్థో కామా పారా అండ్ మెటా డిటెక్టింగ్ గ్రూప్స్. రైట్, ఆర్థో కామా పారా అండ్ మెటా డిటెక్టింగ్ గ్రూప్స్. ఆర్థో కామా పారా కామా మెటా డిటెక్టింగ్ గ్రూప్స్. రైట్, ఇంకా మనం చూసినట్లయితే దీనిలో రింగ్ యాక్టివేటింగ్ అండ్ డియాక్టివేటింగ్ గ్రూప్స్ విత్ ఎగ్జాంపుల్స్. రింగ్ యాక్టివేటింగ్ and deactivating groups with examples. Ring activating, ring deactivating groups of examples. అంటే రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్స్, రింగ్ డియాక్టివేటింగ్ గ్రూప్స్ గురించి మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అందులోనే ఎలక్ట్రానిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ లైక్ NO2 అండ్ ఫినోలిక్ స్ట్రక్చర్స్ గురించి మనం దీనిలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఓరియంటేషన్ ఆఫ్ ఓరియంటేషన్ ఆఫ్ మొదటగా చూస్తే ఇందులో ఏమిచ్చంటే ఎమినో కామా మిథాక్సీ అండ్ మిథైల్ గ్రూప్స్.
ఏంటది ఇమినో కామా మిథాక్సీ అండ్ methyl groups ఇమినో కామా మిథాక్సీ అండ్ methyl group నెక్స్ట్ చూస్తే కార్బాక్సీ అండ్ నైట్రిల్ కార్బోనైల్ చూడండి కార్బాక్సీ నైట్రో నైట్రిల్ అండ్ కార్బోనైల్ and carbonyl and sulfonic acid groups. Sulfonic acid groups. Sulfonic acid groups. వీటి గురించి మనం చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి హ్యాలోజన్స్. హ్యాలోజన్స్ ఇందులో చూస్తే ఏమున్నాయంటే మనకి ఎక్స్ప్లెనేషన్ బై టేకింగ్ మినిమమ్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఈచ్ టైప్. Taking by minimum of one example. ఇది బాడీ యూనిట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్. ఓకే రైట్. కొంచెం పెద్దగా ఉంటుంది బాడీ యూనిట్ వచ్చి మనకి కొంచెం ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4 అనేది మనకి ఏం చేస్తారంటే జనరల్ కెమిస్ట్రీ నుంచి ఉంటుంది. జనరల్ కెమిస్ట్రీ యూనిట్ 4 జనరల్ కెమిస్ట్రీ నుంచి మనకి ఏమి ఇచ్చారంటే సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్. surface chemistry and chemical bonding. Surface chemistry and chemical bonding. Surface chemistry. Chemical bonding, surface chemistry. ఇందులో మనం కనుక చూసినట్లయితే కొలాయిడ్స్ గురించి మనం అలాగే చూస్తాం. కొలాయిడ్స్ ఏమిటంటే coagulation of colloids, నెక్స్ట్ అదే విధంగా హార్డీ-షుజల్ రూల్. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే స్టెబిలిటీ ఆఫ్ కొలాయిడ్స్. కెమిస్ట్రీలో స్టెబిలిటీ ఆఫ్ కొలాయిడ్స్. Stability of colloids. Stability of colloids. Protection of colloids.
density of colloids, production of colloids, and the gold number. Production of colloids and gold number. Next, absorption. తర్వాత absorption. దీనిలో చూస్తే ఫిజికల్ అండ్ కెమికల్ ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్స్. ఫిజికల్ అండ్ కెమికల్ absorption. Physical and chemical absorptions. Next, Langmuir absorption isotherm. Langmuir absorptions isotherm and applications of absorptions. Next one is applications of absorptions. Applications of absorptions. Langmuir absorptions and applications of absorptions. Right. Next one వచ్చి దీనిలోనే ఇంకొక టాపిక్ ఏంటంటే ఇంట్లో కెమికల్ బాండింగ్. ఇంట్లో ఇంకో టాపిక్ వచ్చి కెమికల్ బాండింగ్. Chemical bonding. Valency bond theory. Chemical bonding, valency bond theory, and hybridization. Valency bond theory and hybridization. Next, VB theory has applied to. Next, VB theory and valency bond theory has applied to. VB theory has applied to TLF3, nickel tetracarbonyl, TLF3, nickel tetracarbonyl. ఈ రెండింటి గురించి మనం VB థియరీలో మనం చూస్తాం. నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి ఇంకేమిటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. Molecular orbital theory. దీన్నే LCAO మెథడ్. అంటే LCAO మెథడ్. LCAO మెథడ్ అని పిలుస్తారు. నెక్స్ట్ దీనిలో మనం చూసుకున్నట్లయితే construction of molecular orbital diagrams for construction of molecular orbital diagram for molecular orbital diagram for molecular orbital diagram for homonuclear and heteronuclear, for homonuclear and heteronuclear homonuclear and heteronuclear diatomic molecules.
homonuclear diatomic molecules bracket లో N2 O2 N2 comma O2 comma CO and NO వీటి యొక్క మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మనం వీటిని నేర్చుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇందులో ఇవి 4th యూనిట్లో ఈ టాపిక్స్ మనం నేర్చుకోవాల్సినటువంటి సబ్ టాపిక్స్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 5th యూనిట్ కనుక మనం చూస్తే మరి యూనిట్ వెళ్ళే ముందు మరి క్లాస్ సమయమైంది కాబట్టి రిమైనింగ్ 5th యూనిట్ టాపిక్స్ రేపు చూసి క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే.